ప్రకాశం బ్యారేజీ సిచ్యువేషన్ ఉదయం నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే ఒక గేటుకు సంబంధించిన బ్యాలెన్సింగ్ వెయిట్ అంటే సిమెంట్ దిమ్మ దెబ్బతిన్న దృశ్యాలు ఉదయం నుంచి కూడా మా కొలీగ్ శివ అక్కడే ఉండి ఎక్స్ప్లెయిన్ చేశారు. కొద్దిసేపటికి ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు కూడా అక్కడికి వచ్చారు. అధికారులంతా వచ్చి పరిశీలిస్తూ ఉన్నారు. ఒక 3-4 రోజుల్లో దాన్ని తాత్కాలికంగా పునరుద్ధరిస్తామని వాళ్ళైతే హామీ ఇస్తున్నారు. అసలు వచ్చిన బోట్లు, ఎగువ నుంచి వచ్చిన బోట్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ గేట్ని ఏ విధంగా ధ్వంసం చేశాయి, బ్యాలెన్సింగ్ వెయిట్ దిమ్మ ఏదైతే ఉందో ఆ దిమ్మను ఏ రకంగా ధ్వంసం చేశాయి అనేది ఉదయం ప్రత్యక్షంగా చూసాం. ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. ఒకసారి మీకు ఎదురుగా ఇది ప్రకాశం బ్యారేజీ నమూనాని మా వాళ్ళు ఇక్కడ డిజైన్ చేశారు. ఇక్కడ డిజైన్ చేసిన సందర్భంలో సో మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పక్క 2 గేట్లు ఉన్నాయనుకుందాం. పోనీ అది 69వ గేటు, ఈ పక్క ఉన్నది 68వ గేట్ అనుకుంటే మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది గేట్ ఏ విధంగా లేస్తుంది పైకి, దానికి సంబంధించిన బ్యాలెన్సింగ్ వెయిట్. ఇందాక నేను 2 మొబైల్ పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. దాన్ని ఇప్పుడు మీ గ్రాఫిక్స్ రూపంలో ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఒకటి వెనుక వైపు మీకు కనిపిస్తుంది, ఒకటి గేటు మూవ్ అవుతోంది. గేటు మూవ్ అయినప్పుడు బ్లాక్ కలర్లో ఉన్నదంతా కూడా ఐరన్తో తయారు చేసిన గేట్. అది ఆ గేట్ కిందికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ మొత్తం కూడా ఆగిపోతుంది. రేపొద్దున ఫ్లడ్ వేగం తగ్గినప్పుడు, ఉధృతి తగ్గినప్పుడు, ఇన్ఫ్లో తగ్గినప్పుడు ఆ గేట్ని ఆ విధంగా మూసివేస్తారు. ఏ డ్యాములో అయినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఏ డ్యాములో అయినా, అది పోలవరం కావచ్చు, ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, జోరాలు కావచ్చు, ఏ డ్యామ్కైనా ఇదే విధంగా గేట్లను ఏర్పాటు చేస్తారు. దీనికి హైడ్రాలిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. ఓల్డ్ టెక్నాలజీ అయితే చైన్ సిస్టమ్, మనుషులు చేతితో తిప్పేవారు. చిన్న చిన్న కాలువలకి వీటికి ఏర్పాటు చేసిన చిన్న చిన్న బ్రిడ్జిలకి అయితే చేతులతో తిప్పుతారు. సో ఇది హైడ్రాలిక్ కాబట్టి వీటికి పెద్ద పెద్ద మోటార్లు ఉంటాయి, దానికి చైన్ లింక్ ఉంటుంది. సో గేట్ వెయిట్ అనేది 100 టన్నులు బరువు ఉంటుంది, టన్నుల కొద్దీ బరువు ఉంటుంది. కాబట్టి దాన్ని లేపటానికి, దించడానికి సో మోటార్ని వినియోగిస్తారు. స్విచ్ నొక్కగానే మోటార్ కావాల్సినంత మేర పైకి లేస్తుంది, దిగుతుంది. ఇక్కడ ఇవాళ బోటు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ధ్వంసం చేసింది అదిగో ఆ వెనక మీకు తెలుపు రంగులో ఒకటి సిమెంట్ దిమ్మ కనపడుతుంది కదా. గేటు స్ట్రక్చర్కి వెనక వైపు ఒకటి పైకి లేస్తుంటే ఒకటి కిందకి దిగుతోంది. ముందు వైపు మీకు నలుపు రంగులో ఇక్కడ కనిపిస్తున్నది గేట్. అది గేట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, దాని పొడవు వెడల్పు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా గేట్ ఏ సైజ్ అయితే ఉందో అంత వెడల్పులో ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ అనే దాన్ని తయారు చేస్తారు. ఆ గేట్కి బ్యాలెన్సింగ్ అంటే గేట్ కిందికి దిగాలి అంటే ఇది పైకి లేవాలి. సో గేట్ పైకి లేవాలి అంటే ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ కిందికి దిగాలి. సో అక్కడ మీకు సిస్టమ్ ప్రకాశం బ్యారేజీలో ఏం జరుగుతోంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి పైకి లేస్తే ఒకటి కిందికి దిగుతోంది, ఒకటి పైకి లేస్తే రెండోది కిందికి దిగుతోంది. సో ఈ గేటుని ఆపరేట్ చేయడానికి, గేటు పని చేయడానికి ఈ రకంగా బ్యాలెన్సింగ్ వెయిట్ ఆ రోజుల్లోనే 1957లో ప్రకాశం బ్యారేజ్ నిర్మించినప్పుడు ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ దిమ్మలు అనేవి నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ప్రకాశం బ్యారేజీ 69వ కానా అనుకోండి. ఆ కానాలో బ్యాక్ పైన చైన్లు కూడా కనపడుతున్నాయి కదా. చైన్ ఆ విధంగా కిందికి దిగినప్పుడు గేట్ కిందికి దిగుతోంది, బ్యాలెన్సింగ్ వెయిట్ కిందికి దిగినప్పుడు గేట్ పైకి లేచి నీళ్ళన్నీ బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉంది. ఏదైతే నీళ్లు బయటకు వస్తున్నాయో ఆ పొజిషన్లో అంటే గేట్ పైకి లేచి బ్యాలెన్సింగ్ వెయిట్ కిందికి దిగుంది. కిందికి దిగున్న సందర్భంలో ఎగువ నుంచి వచ్చిన ఆ బోట్ ఏదైతే ఉందో బోట్ వచ్చి దాన్ని ఢీకొనటంతో ఇప్పుడు మనకు వెనుక వైపు కనిపిస్తున్న ఆ చైన్ తగిలిచ్చున్న ఆ వైట్ కలర్లో కనిపిస్తున్న ఆ బ్యాలెన్సింగ్ వెయిట్ అంటే సిమెంట్ దిమ్మ పూర్తిగా ధ్వంసం అయిపోయింది 69వ కానా దగ్గర. 68వ కానా దగ్గర బాగానే ఉంది, 67 దగ్గర బాగానే ఉంది, 66 దగ్గర కూడా బాగానే ఉంది. అక్కడ కూడా బోట్లు వచ్చి అడ్డుపడినాయి. కానీ అక్కడ ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ అనేది ఎక్కడ కూడా దెబ్బతినలేదు, గేటు దెబ్బతినలే. కానీ 69వ కానా దగ్గర మాత్రం బోటు అమాంతం మితిమీరిన విపరీతమైన వేగంతో వచ్చి కొట్టడం వల్ల ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ అనేది మనకు కనిపిస్తున్న వెనక బ్లాక్ కలర్లో వైట్ కలర్లో ఉన్నదంతా కూడా ఆ రకంగా ధ్వంసమైంది. ఇప్పుడు మేము గ్రాఫిక్స్లో చూపిస్తున్న వైట్ కలర్లో ఉన్నది మీకు ఇక్కడ ఒరిజినల్గా కనిపిస్తున్న ఆ బ్యాక్ దెబ్బతిన్న సిమెంట్ దిమ్మ. గేటును పైకి లేపటానికి, కిందికి దించడానికి కావాల్సిన వెయిట్ బ్యాలెన్సింగ్ కోసం దీన్ని ఆ రోజు తయారు చేశారు. సో ఇప్పుడు అదే దెబ్బతినిపోయింది. ఇందాక ఇరిగేషన్ ఇంజనీర్ వచ్చినప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే ప్రస్తుతం తాత్కాలికంగా సిమెంట్ దిమ్మ కాకుండా దాన్ని కూడా అదే వెయిట్తో ఉండేలా ఈ గేటు మొత్తాన్ని పైకి లేపి దించగలిగిన కెపాసిటీ, బ్యాలెన్సింగ్ చేయగలిగిన స్థాయిలో ఐరన్ స్ట్రక్చర్ తయారు చేసి ఆ విరిగిపోయిన దిమ్మ స్థానంలో క్రేన్ సాయంతో నుంచోబెడతాము. అవసరమైతే గేటు కనుక ఒకవేళ పొరపాటున కిందికి దిగిపోతే దాన్ని క్రేన్ సాయంతోనే పైకి లేపి వరద ఫ్లోటింగ్ అంతా వెళ్ళేదాకా
తాత్కాలిక మరమ్మత్తు అయితే చేస్తాము. సో ఇప్పుడు వచ్చిన ప్రమాదం అయితే లేదు అనేది ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అంటే డ్యామ్ సేఫ్టీ అధికారులు మీరు చెప్తున్నట్టు ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని గేట్ బ్యాలెన్సింగ్ వెయిట్, దాని మాటలోనే అర్థం ఉంది. గేట్ బ్యాలెన్సింగ్ వెయిట్ అంటే ఒక గేటుని ఎత్తడానికి దించడానికి సంబంధించిన హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేసేటప్పుడు దాంతోపాటు సమానంగా ఉండాల్సిన ఒక వెయిట్ ఉండాలి. ఇప్పుడు మనకి అక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ చెప్పిన మాట ప్రకారం 30 టన్నుల వెయిట్ ఉండే ఏదైతే గేట్ కావచ్చు, పైన ఉండే బ్యాలెన్సింగ్ ఈ వెయిట్ కావచ్చు. అంటే గేట్ బ్యాలెన్సింగ్ వెయిట్ ఎప్పుడు దాన్ని అప్ అండ్ డౌన్స్, అంటే గేట్ ఎత్తాలన్నా దించాలన్నా దానికి మూల సూత్రంగా దాన్ని ఆ పైన హైడ్రాలిక్ సిస్టమ్ నడపాలంటే 30 టన్నులు ఉండే గేటుని కావచ్చు, 30 టన్నులు ఇటువైపుకు ఉండే గేటు బ్యాలెన్సింగ్ వెయిట్ కావచ్చు, ఈ రెండు కూడా సమాంతరంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలా పనిచేయడం వల్ల గేటు పైకి ఎత్తాలన్నా గేటు కిందకి దించాలన్నా పూర్తి స్థాయిలో ఆ హైడ్రాలిక్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఏదైతే విరిగిపోయిందో ఇది విరిగిపోవడం వల్ల ఎక్కడ వరకు అయితే ఉందో గేట్ అక్కడితోనే ఆగిపోయే పరిస్థితి. ఎందుకంటే ఆ వెయిట్ బ్యాలెన్సింగ్ అనేది తప్పిపోయింది కాబట్టి ఆ గేట్ అక్కడితోనే ఇరుక్కుపోయే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇంకా అంటే మిగతా గేట్లకు సంబంధించి అంటే అది పూర్తిగా నిర్దిష్టంగా కిందకే కాకుండా అంటే వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేయకుండానే గేట్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనేది అక్కడతో ఆగిపోయి గేటును మాత్రం ఆపరేటింగ్ చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లోనే క్లియర్గా ఏదైతే ఆ గేట్ బ్యాలెన్సింగ్ వెయిట్ ఏదైతే ఇరిగిపోయిందో ఇప్పుడు ఆ గేటును ఆపరేట్ చేయలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతో ఎక్కడి వరకు అయితే ఉందో అంటే అదృష్టవశాత్తు పై వరకు గేటు వచ్చి అంటే పూర్తిగా గేటు పైకి ఎత్తిన తర్వాత విరిగిపోయింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే గేటు ఆపరేటింగ్ అనేది పూర్తిగా ఆగిపోయేలాగా మనకు కనిపించింది. ఎందుకంటే ఇప్పటికే మనకి ప్రకాశం బ్యారేజీ పైన అనేక డేంజర్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ కేవలం ప్రధానమైన గేట్లు తప్ప మిగతా స్టాప్ గేట్స్ లేవనేది ఇప్పటికే కన్నయ్య నాయుడు లాంటి వాళ్ళు స్పష్టం చేశారు. మిగతా చోట అన్నిటి కూడా స్టాప్ లాక్ గేట్స్ ఉంటాయి. అంటే ఒక ప్రధానమైన గేటు పడిపోయిన తర్వాత లేకపోతే అది ఇటువంటి ప్రమాదానికి గురైనా ఇంకోటి అయినా సరే స్టాప్ లాక్ గేట్స్ అనేవి స్టాండ్ బైలు ఉంటాయి. ఈ స్టాండ్ బై అనేది ఖచ్చితంగా పనిచేయడం ద్వారా ఆ బ్యారేజ్ నుంచి విడుదలవుతున్న నీరు కావచ్చు, ఎన్ని క్యూసెక్లు రిలీజ్ చేయాలనేది ఒక నియంత్రణ అయితే ఆ స్టాప్ లాక్ గేట్స్ దగ్గర ఉంటుంది. కానీ ప్రకాశం బ్యారేజీ 1957లో నిర్మాణం అయింది. ఇప్పుడు దాదాపు 67 సంవత్సరాల సుదీర్ఘంగా పనిచేస్తుంది. కాబట్టి దీనికి అప్పుడు ఉండే సిచ్యువేషన్స్లోన ఈ స్టాప్ లాక్ గేట్స్ అంటే స్టాండ్ బైగా ఉండే లాక్స్ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయలేనా కుదరదు. అందుకని ఇప్పుడు ఒక డేంజర్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. ఏదైతే మనకి గేట్ బ్యాలెన్సింగ్ వెయిట్ ఏదైతే ఉందో ఇరిగిపోయిందో దానికి అనుగుణంగానే సేమ్ వెయిట్ ఉండేలాగా అంటే డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇంతకుముందు మన బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టం చేశారు. సేమ్ వెయిట్ తీసుకొచ్చి గేటు బాగానే ఉంది కాబట్టి మనకు ఉండేది ఏదైతే గేట్ బ్యాలెన్సింగ్ వెయిట్ మాత్రమే పోయింది కాబట్టి ఆ కాంక్రీట్తో ఏర్పాటు చేసినది పోయింది కాబట్టి మనకు కనిపిస్తున్న ఏదైతే అప్ అండ్ డౌన్స్కి మూల సొత్తనగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని తిరిగి రీప్లేస్ చేయడం అనేది మేము చేయగలుగుతాం. దానికి ఈ వరద ప్రవాహం ఏదైతే ఉందో కొంచెం తగ్గాల్సిన ఏదైతే ఈ బ్యాలెన్స్ అయితే ఉందో దీన్ని అంటే కొంచెం వరద తగ్గిన తర్వాత అంటే పూర్తిగా వరద ప్రవాహం దాదాపు 1,40,000 క్యూసెక్ల ప్రవాహం జరుగుతుంది కాబట్టి ఇది 50,000కి వచ్చిన తర్వాత వరద ప్రవాహం దీన్ని సరి చేస్తాం. ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ని ఇప్పుడు కాంక్రీట్తో కాకుండా ఐరన్తో ఏదైతే ఉందో ఆ మెటల్తో తీసుకొచ్చి వేస్తామనేది వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఎస్, అది థ్యాంక్ యూ గణేష్. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఈ చిన్న డెమో అనేది చూపించాము. ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది ప్రకాశం బ్యారేజీలో ఏం జరిగింది, ఏ పార్ట్ దెబ్బతింది, ఏ పార్ట్ని పునరుద్ధరించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు, ఎలా సిస్టమ్ అంతా కూడా ఎలా పనిచేస్తుంది అప్ అండ్ డౌన్ అనేది మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ప్రస్తుతం అధికారులు అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఉదయం నుంచి ప్రయాణికుల వాహనాలు అటు ఇటు తిరుగుతున్నాయి, జనాలు అందరూ వస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్గా ఎవరిని కూడా ఎటువైపు నుంచి కూడా వెళ్ళనివ్వట్లేదు. ఈ థ్రెట్ ఉంది కాబట్టి, ప్రమాదం ఉంది కాబట్టి రాకపోకల్ని ప్రస్తుతానికి ఆపివేశారు. ఇందాక గణేష్ చెప్పినట్టుగా ఆ దెబ్బతిన్న బ్యాలెన్సింగ్ వెయిట్ని మళ్ళీ తిరిగి ఐరన్ స్ట్రక్చర్తో నిర్మించడానికి అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇరిగేషన్ మినిస్టర్తో కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడుకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఇది మినిట్ ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న వరద పరిస్థితులు, ఇటు తెలంగాణలో ఉన్న వరద పరిస్థితులు, ప్రజలు పడుతున్న కష్టాలు మినిట్ అప్డేట్ అన్ని కూడా బిగ్ టీవీలో ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉన్నాను. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.